రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకా. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం శివాజీ కథలోని 5వ మరియు 6వ భాగం తెలుసుకుందాం. ముందు చెప్పినట్లుగా ముందు భాగాలను వింటేనే కథ అర్థమవుతుంది కనుక మీరు ముందు భాగం విన్న తర్వాత ఈ భాగాన్ని వినండి. మనం ఇప్పుడు 5వ భాగమైన శివాజీ బాల్యం గురించి తెలుసుకుందాం. మనము 4వ భాగంలో చెప్పుకున్నాం కదా, జీజాబాయి మరియు శివాజీని పుణే జాగీరుకు వాళ్ళ తండ్రి గారైన షాహాజీ రెప్పించారని. అప్పుడు శివాజీ వయసు 7 ఏళ్ళు. షాహాజీ బీజాపూర్ కొలువులో చేరాడు. పూణే జాగీరు పరిపాలనా బాధ్యతను షాహాజీ తన విశ్వాసపాత్రుడు అత్యంత సమర్థుడు అయిన దాదాజీ కోండ్దేవ్కు అప్పగించాడు. వాళ్ళ నివాసం కొరకై పూణేలో లాల్ మహల్ అనే భవనాన్ని నిర్మించాడు. షాహాజీ బీజాపూర్ సుల్తాన్ కొలువులో చేరాక కర్ణాటక ప్రాంతాన్ని జయించి బీజాపూర్ రాజ్యంలో కలిపి సుల్తాన్ మెప్పు పొందాడు. సుల్తాన్ అతడిని బెంగళూరు సుబేదారుగా నియమించాడు. షాహాజీ తన 2వ భార్య తుకాబాయిని, జ్యేష్ఠపుత్రుడు సంభాజీని తన వద్దనే పెట్టుకున్నాడు. తుకాబాయికి వెంకోజీ అనే పుత్రుడు కలిగాడు. జీజాబాయి శివాజీకి రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, హనుమంతుడు మొదలైన వారి వీరగాథలను మనసుకు నాటేలా వినిపిస్తూ ఉండేది. ఆ మహనీయుల జీవితాలలోని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే సారాంశం బాలశివాజీ మనసులో ముద్రపడింది. హిందూ ధర్మం పట్ల నిష్ట కూడా బలపడింది. పూణే పట్టణం అంతకుముందు ముస్లిం సైన్యాల దాడుల్లో ధ్వంసమై నాశనమైన మిగిలిన పట్టణం. ఎక్కడ చూసినా కూల్చబడ్డ గుడులు, మఠ మందిరాలు, కళతప్పిన వీధులు, శిథిలాలు కనిపించేవి. ఈ దేవాలయాన్ని ఎవరు కూలగొట్టారు? ఈ విగ్రహం ఎందుకు ఇలా విరిగిపడి ఉంది? ఇక్కడ ప్రజలు ఎందుకు నిరుపేదలై ఉన్నారు అని శివాజీని తల్లిని అడుగుతూ ఉండేవాడు. జీజాబాయి చెప్పేది ఇలా: ఇప్పుడు రాజు మనవాడు కాదు, అన్యమతస్థుడు. ఈ విధర్మీయులే మన దేవాలయాలను ధ్వంసం చేశారు, మన వాళ్ళ సంపదలను హరించారు. మన ధర్మం ఇప్పుడు సంకట స్థితిలో ఉంది. అప్పుడు శివాజీ, దీనికి పరిహారం ఏమిటి అన్న ప్రశ్న శివాజీలో తలెత్తుతూ ఉండేది. ఇప్పుడు మనం 6వ భాగమైన శివాజీ యొక్క బెంగళూరు అనుభవం గురించి తెలుసుకుందాం. ముందుగా జీజేబాయి పుణే పొలిమారలో బీజాపూర్ సైన్యం పాతిన ఇనుప స్తంభాన్ని, దానికి వేలాడుతూ అవమాన చిహ్నంగా ఉన్న చెప్పులను తీయించింది. ఒక శుభముహూర్తంలో దాదాజీ కోండదేవ్తో బాలశివాజీ చేత బంగారు నాగలి పట్టించి పూణే భూమిని దున్నించాడు. భూమాతకు ప్రార్థన కూడా చేయించాడు. విఘ్నహర్త అయిన వినాయకుడికి ఒక గుడిని కూడా కట్టించాడు. ఆ కస్బా గణపతి ఆలయంలోనే శివాజీకి అక్షరాభ్యాసం జరిపించారు. పుణే నగరంపై బీజాపూర్ సైన్యం జరిపిన విధ్వంసం ఛాయలు ఇంకా అలానే ఉన్నాయి. ప్రజల వద్ద వ్యవసాయ సామాగ్రి, ఎద్దులు, విత్తనాలు ఏమీ లేవు. అప్పుడు జీజాబాయి అందరికీ నాగళ్లను, ఎద్దులను, విత్తనాలను అందించింది. 5 ఏళ్ల వరకు పన్నులు కూడా కట్టనవసరం లేదని ప్రకటించింది. పరిసర ప్రాంతంలో గల దేవాలయాలను తనతో పాటు శివాజీని కూడా తీసుకువెళ్ళేది. అతడి చేత రామాయణం, భారతం, పురాణాలు, రాజనీతి శాస్త్రం అభ్యసింపచేసేది. శరీర వ్యాయామం, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, మల్ల యుద్ధం అభ్యాసం చేయించింది. పుణేకు 4 దిక్కులు మావళేల నివాస ప్రాంతాలు ఉండేవి. మావళే ప్రజలు కొండజాతి వారు, బలిష్ఠులు. అక్కడే దేశముక్కులు సుబేదార్లుగా ఉంటూ దౌర్జన్యంగా వ్యవహరించేవారు. అటువంటి ప్రాంతంలో దాదా కోండ్దేవ్ సువ్యవస్థను స్థాపించాడు. నేరాలు చేసిన వారికి కఠిన శిక్షలు విధించాడు. రైతుల భద్రతను కల్పించి కౌలుదారులను ప్రోత్సహించాడు. శివాజీకి అప్పుడే 10 ఏళ్లు వచ్చేశాయి. బెంగళూరులో ఉన్న షాహాజీకి తన పుత్రుడైన శివాజీని చూడాలని కోరిక కలిగింది. షాహాజీ ఒక ఆహ్వానాన్ని తన భార్య అయిన జీజాబాయికి, శివాజీకి, దాదా కోండ్దేవ్కి బెంగళూరుకి రావాలని పంపించాడు. అప్పుడు వీరు ముగ్గురు కూడా బెంగళూరుకి వచ్చేశారు. అక్కడ బెంగళూరులో షాహాజీ స్వచ్ఛమైన హైందవ వాతావరణాన్ని నెలకొల్పుకున్నాడు.
అతడు దర్బారు గతకాలపు విజయనగర హిందూ రాజ్యపు దర్బారుకు నకలుగా ఉండేది. షాహాజీ హిందూ ధార్మిక ఆచారాలకు అనుగుణంగా ప్రతిదినము వేకువనే లేకవటం, అశ్వత్థ వృక్షానికి నమస్కరించడం, సూర్యుని చూడటం, స్నానం చేయడం, పూజ జరిపేవాడు. ఇలా రాజప్రాసాదంలో ఈ హైందవ వాతావరణం శివాజీకి బాగా నచ్చింది. హిందూ రాజ్య స్థాపన అనే భావం శివాజీలో ఉదయించడానికి ఈ బెంగళూరు వాతావరణం బాగా తోడ్పడింది. ఇప్పుడు నేను 3 ప్రశ్నలు అడుగుతాను. సమాధానాలు కమెంట్స్లో పెట్టండి. మొదటి ప్రశ్న, జీజాబాయి తన పుత్రుడు శివాజీకి ఏ కథలు చెప్పేది? రెండవ ప్రశ్న, శివాజీ ఏమి ప్రశ్నలు తల్లిని అడిగేవాడు? మూడవ ప్రశ్న, శివాజీలో హిందూ రాజ్య స్థాపన అనే భావం ఎలా కలిగింది? జయ జయ